ఏ హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం, మీకు తమ్ముడే చూడగానే విషయం అర్థమై ఉంటుంది. ఆపార్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇంకోటి కూడా. కానీ ఆపార్ ఐడి కార్డు ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. రైట్, ఇక ఇది ఒకటి ఎలా చెప్పాలి మీకంటే, జనరల్ గా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా మంచి ఆలోచన చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా ఈ ఆపార్ ఐడి కార్డు ఏదైతే ఉన్నదో ఇది చాలా మంచి, అంటే మంచి ఎవరికి, ఎందుకు, ఎలా, అసలు దీన్ని రూపొందించింది ఎవరు, కారణాలు ఏమైంది, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ చెప్పేస్తాను. సో మొదటిగా వచ్చేసి ఆపార్ కార్డ్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనకి ఎలా అయితే ఒక ఆధార్ కార్డు అంటే మన గుర్తింపు ఎలా ఉందో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదంటే ఓటర్ కార్డు, సో ఇలా వాటికి ఆ గుర్తింపు కార్డు లాగానే ఇది కూడా ఒక గుర్తింపు కార్డు అన్నట్టు. సో జనరల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు చదువుకునే పిల్లలు, అంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కానీ, లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఈ ఆపార్ ఐడి కార్డ్ అనేది చాలా, అంటే చాలా వరకు యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. జనరల్గా అయితే మనకు ఆధార్ కార్డు ఎలా అయితే 12 నెంబర్ల డిజిట్ ఉంటుందో, అదేవిధంగా మనకి ఆపార్ ఐడి కార్డులో కూడా 12 నెంబర్ల డిజిట్ అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు లోపల, అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు కొట్టగానే మన డీటెయిల్స్ ఎలా అయితే వస్తాయో, సేమ్ అదేవిధంగా ఆపార్ ఐడి కార్డు నెంబర్ కొట్టగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో మనకు సంబంధించిన డీటెయిల్ అంటే నాట్ పర్సనల్, ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. సో అంటే మనం ఎక్కడ చదువుకున్నాము, ఏం చదువుకున్నాము, మన ఎస్ఎస్సి ఏంటి, మన ఇంటర్ ఏంటి, డిప్లొమా ఏంటి, డిగ్రీ ఏంటి, సో మన గ్రాడ్యుయేషన్ ఏంటి, దానికి సంబంధించిన బోనాఫైడ్, స్టడీ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్. సో అన్నీ కూడా మనకి ఏంటంటే ఆధార్ కార్డులో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా చూపెట్టాలంటే మనకు ఆధార్ ఐడి కార్డు ఇస్తే మన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆ కార్డులో ఉంటాయి అన్నట్టు. సో ఇది వచ్చేసి అయితే చాలా మంచి ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ కార్డు ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే, జనరల్గా అకాడమిక్ ఇయర్ వచ్చినా కానీ మనకి స్కూల్స్లో కానీ, లేదంటే కాలేజ్లో కానీ, లేదంటే ఈవెన్ నువ్వు బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా జనరల్గా నీ ఎస్ఎస్సి కానీ, లేదంటే ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, పాలిటెక్నిక్ కానీ, సో ఇవన్నీ సర్టిఫికేట్లు చూడాలంటే, వాళ్ళు వెరిఫికేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇవన్నీ లేకుండా రాబోతున్న విద్యార్థులకు, రాబోతున్న భవిష్యత్తుకు ఈజీగా ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఆపార్ ఐడి కార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మీరు అకాడమిక్ ఇయర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆపార్ ఐడి కార్డ్ నెంబర్ కొట్టగానే మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే ఈవెన్ బ్యాంకుతో ఏదైతే స్కాలర్షిప్ ఉంటాయో ఆ స్కాలర్షిప్ లింక్ అయినప్పుడు కూడా ఆ బ్యాంక్ డీటెయిల్తో సహా అన్నీ వస్తాయి అన్నప్పుడు. అన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, సో సింపుల్గా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏందనేది ఈజీగా వాళ్ళకైతే తెలిసిపోతాయి. సో మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జనరల్గా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, లేదంటే మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆపార్ ఐడి కార్డ్ అనేది మాత్రం చాలా వరకు అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏదైతే వచ్చేసి ఉంటుందో, జనరల్గా ఇది కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అంటే అప్రూవల్ అయింది, ఇంకా మన తెలుగు రాష్ట్రాల వరకు అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే దానికి కూడా ఒక కారణం ఉండేది. ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే అకాడమిక్ ఇయర్ కానీ, లేదంటే చదువుకునే దగ్గర కొన్ని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ, సో ఇవేంటంటే కొన్ని రాంగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఆపార్ ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేయడానికి, అదేవిధంగా అప్రూవ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఆ వేళ మన దగ్గరికి అయితే రాలేదు, బట్ వస్తే మాత్రం చాలా మంచి యూజ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో ఇట్ ఈస్ టూ గుడ్. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఆపార్ ఐడి ఫుల్ అప్డేట్స్ అండి. సో నాకు తెలిసి అయితే ఇదైతే చాలా బాగానే ఉంటుంది అనుకుంటున్న విద్యార్థుల కోసం. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కనుక మళ్ళీ మన దగ్గరకు వస్తే తప్పకుండా వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆపార్ ఐడి కార్డ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, సో దీని గురించి నేను కొన్ని ఫొటోస్ అయితే పెడతాను, అవి కూడా చూడండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను మన ఛానల్. కీప్ వాచింగ్ గైస్.